హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్ అలియాస్ ఎస్పీ రాజన్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అనేది 2023 ప్రిలిమ్స్కి అయిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం అన్న. రెగ్యులర్గా యూపీఎస్సీ ప్రొస్పెక్టివ్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది రివిజన్ మోడ్లో చూస్తున్నాం. అలాంటి ఒక అద్భుతమైన రివిజన్ మోడ్ అనేది అందిస్తూ ఉన్నాం. ఎవరైతే యూపీఎస్సీ 2023 రాస్తున్నారో ప్రిలిమ్స్, సో వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కైండ్లీ మీరు సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాం. అలాగే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ అనేది వస్తుందన్న. సో ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నారో వారందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం. 30th April, సో 30 ఏప్రిల్ ముందు జాయిన్ అయ్యే వారందరికీ కూడా ఫీజ్ 70,000 ఉంటుంది ఆఫ్లైన్ బ్యాచెస్కి అన్న. సో మీరు మన ఇన్స్టిట్యూషన్స్లో క్లాస్లో వచ్చి చదువుకోవాలనుకుంటున్నారు అంటే వైజాగ్లో మన ఇన్స్టిట్యూషన్స్లో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ న్యూ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నారంటే ఇప్పుడు మీకు ఇది సరైన అవకాశం. ఎందుకంటే 30 ఏప్రిల్లోగా మన ఫీజ్ అనేది 70,000 ఉంటుంది. అలాగే ఈఎంఐ అనేది 5,000 రూపీస్ అనేది ఉంటుంది. సో తర్వాత ఫస్ట్ మీకు అంతా చూసుకున్నారు అంటే మీ ఫీజ్ అనేది 1 lakh అనేది రివైజ్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఎవరైనా యూపీఎస్సీ జాయిన్ అవుతున్నారంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో ప్రిపేర్ అవుతూ అనుకుంటున్నారంటే ఇది సరైన అవకాశం. 10,000 రూపాయలు మీరు ఈఎంఐ పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. సో త్వరపడండి, ఎందుకంటే ఇప్పుడు April 17 కాబట్టి ఇంకా 13 days మాత్రమే ఉంది. యూ డోంట్ వేస్ట్ యువర్ టైం. తర్వాత లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది మన కోర్సెస్. అద్భుతంగా తెలుగు రాష్ట్రాల్లో క్వాలిటేటివ్గా యూపీఎస్సీ సంబంధితమైన కోర్సెస్ అనేది అందిస్తున్నాం. అది కాదు ఆన్లైన్ పద్ధతిలో మీ ఇంటి వద్ద నుంచే ప్రిపేర్ అవ్వాలి అని కోరుకుంటున్నారంటే దానికి కూడా మన వద్ద నుంచి అవకాశం కల్పిస్తున్నాం. ఆన్లైన్ పద్ధతిలో రికార్డింగ్ మోడ్లో మీకు 50,000 రూపీస్కే మీకు ఏంటంటే కోర్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో రికార్డెడ్ కావాలంటే 50,000 రూపీస్. అలాగే ఆన్లైన్లో లైవ్ క్లాసెస్తో సహా క్లాసెస్ కావాలంటే లైవ్ అందుబాటులో ఉంటుంది, రికార్డింగ్ అందుబాటులో ఉంటుంది, స్టాఫ్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. మీకు 60,000 రూపీస్ మీకు ఫీజ్, ఇది ఆన్లైన్ మోడ్లో. అలాగే మీకు 5,000 రూపాయలు ఈఎంఐ పే చేసుకుని కూడా మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకొని కోర్స్ అనేది కొనసాగించవచ్చు. సో కైండ్లీ గెట్ ఇట్ డన్. ఓకేనా? సో 30th ఏప్రిల్ వరకు ఈ యొక్క ఆఫర్స్ అనేది వ్యాలిడిటీలో ఉంటాయి. సో త్వరపడండి. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ద డే. సో ఇక్కడ ఏంటంటే మనం ఆర్టికల్ 5 వరకు చూసుకున్నాము. సో ఓకేనా? సో మనం కరెంట్ అఫైర్స్ అనేది చూస్తూ ఉన్నాం. సో ఆ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఎంత దాకా చూసామంటే లాస్ట్ ఆర్టికల్లో జీసాట్ సిరీస్ చూసాము. తర్వాత మిసైల్ సిస్టమ్ S-400 మిసైల్ సిస్టమ్ తెలుసుకున్నాం, ATGM తెలుసుకున్నాం. సో ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసి తర్వాత కంటెంట్లోకి వెళ్దాం అనుకున్నాను. సో అందులో ఈరోజు ఇంకొక కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 6 అన్న. సో ఈరోజు చూసుకోబోయే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ నెంబర్ 6. మనం చెబుతున్న క్లాసెస్ అనేది ఖచ్చితంగా ప్రతి సామాన్యుడికి కూడా అంటే ద బేసిక్ లెవెల్ లెర్నర్స్ కూడా అర్థమయ్యే విధంగా క్వాలిటేటివ్గా మనము చదువుతున్నాం. సో తర్వాత చూడండి, ఈ కంటెంట్ ఏంటంటే బ్రహ్మోస్. సో వీ గోనా స్పీక్ అబౌట్ బ్రహ్మోస్ మిసైల్. సో దేని గురించి మాట్లాడుతున్నాం? బ్రహ్మోస్ మిసైల్ గురించి. ఇది ఎందుకు న్యూస్లో ఉందని ఫస్ట్. సో ఫిలిప్పైన్స్. ఓకేనా? ఫిలిప్పైన్స్ కంట్రీ అనేది ముందు ఒకప్పుడు బ్రహ్మోస్ అనేది మనం ఎక్కడి నుంచి కొన్నాము? చాలా వరకు టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ మూల్యంగా మనం ఏంటంటే యుఎస్ఎస్ఆర్ అంటే రష్యాతో టైఅప్ పెట్టుకొని అలా మనం డెవలప్ చేసింది. సో అలాంటి అద్భుతమైన బ్రహ్మోస్ మిసైల్స్ అనేది ఫిలిప్పైన్స్ వచ్చేసి ఒక డీల్ అనేది సైన్ చేశారు. ఫిలిప్పైన్స్ అనేది డీల్ సైన్ చేశారు మన ఇండియాతో. ఆ డీల్ ఏంటంటే మేము కూడా ఈ యొక్క సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ అయిన బ్రహ్మోస్ని పర్చేస్ చేసుకుంటాము అనే ఒక డీల్ అనేది సైన్ చేశారు. సో దీంతో ఏంటి దిస్ ఇస్ అ వన్ గుడ్ సైన్ దట్ మన డిఫెన్స్ టెక్నాలజీస్ అనేది ప్రపంచ మార్కెట్లో కూడా ఏంటంటే తనకంటూ ఒక స్థానం సంపాదించుకొని ఒక వాల్యూ అనేది సంపాదించుకుంటుంది. అలాగే మనము ఇండియా యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్, మన ప్లాన్ ఏంటన్నా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ డీల్స్లో ఏ కంట్రీతో ఏ డీల్స్ పెట్టుకున్నాము అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చాతక్ హెలికాప్టర్స్ అనేది మనం ఆఫ్ఘన్కి ఇచ్చాము. ఇంకా ఇతర కంట్రీస్కి మనం ఏంటంటే డిఫెన్స్ రిలేటెడ్ ప్రోడక్ట్ సపోర్ట్ అనేది ఇస్తున్నాం. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే అసలు బ్రహ్మోస్ మిసైల్ అనేది ఏంటి ఇది ఒక లాంగ్ రేంజ్, ఓకేనా, లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్, ఓకేనా, సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. సో సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ అన్నమాట. సో సూపర్ సోనిక్ స్పీడ్ అంటే ఏంటి అవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో నేను అద్భుతంగానే చెప్పున్నాను. అవి ఒక్కసారి రివైజ్ చేసుకోండి, అది మీకు ఉపయోగపడుతుంది. అలాగే బ్రహ్మోస్ మిసైల్ అనేది అవన్నీ ఒక బ్రాడ్ అండ్ స్టడీ. ఐ థింక్ హియర్ ఓన్లీ ఇందులోనే చెప్పాను అనుకుంటాను. ఇక్కడ చూడండి, సూపర్ సోనిక్ స్పీడ్ అంటే చెప్పున్నాను చూడండి, 1.3 నుంచి 5 మ్యాక్. ఆ రామ్జెట్ ఇంజిన్స్ వెళ్ళే స్పీడ్ని మనం సూపర్ సోనిక్ అంటాము. ప్రీవియస్ వీడియోస్లో మీకు అద్భుతంగా చెప్పాను. యూ క్యాన్ రివైజ్ లేదంటే పాత వీడియోస్ చూడండి, మీకు అద్భుతంగా అనేది సబ్జెక్ట్ అర్థమవుతుంది. తరువాత సో ఇక్కడ ఏంటంటే సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ అంటాం దీన్ని. సో అలాగే ఇది లాంచ్ ఎక్కడి నుంచి మనం లాంచ్ చేస్తాం. సో అలా తీసుకుంటున్నాము అంటే బ్రహ్మోస్ మిసైల్ అనేది ల్యాండ్ నుంచి లాంచ్ చేయొచ్చు,
సముద్ర మార్గం గుండా లాంచ్ చేయొచ్చు, అలాగే ఎయిర్ గుండా కూడా మనం లాంచ్ అనేది చేయొచ్చు. సో అలాగే మనము బ్రహ్మోస్ ఎవరితో కొలాబరేషన్. సో బ్రహ్మోస్ మన ఇండియా సొంతంగా స్వచ్ఛందంగా మన ఐడియాలజికల్గా డెవలప్ చేసింది కాదు. సో మనము ఒకరితో కొలాబరేట్ అయ్యాం. ఏంటంటే ఇండియా తరపు నుంచి, ఓకేనన్నా, కొలాబరేట్ అయ్యిందో ఇండియా నుంచి డిఆర్డిఓ, మన ఇండియా తరపు నుంచి డిఆర్డిఓ, తర్వాత ప్లస్ అంటే రష్యా నుంచి కూడా. సో రష్యా తరపున కంపెనీ ఏంటంటేనన్నా ఎన్పిఓ, ఓకేనా, మ్యాషినోటోయేనియా. కొద్దిగా పేర్లు కష్టమేనన్నా. సో బట్ ఐ విల్ రైట్ ఇట్ ఇన్ అ గుడ్ స్పెల్లింగ్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్. మెషినోస్టోన్, ఓకేనా, మెషినోస్టోనియా అనే ఒక కంపెనీతో కోఆర్డినేట్ చేసి మనం డెవలప్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు నేమ్ ఎలా వచ్చింది? అసలు బ్రహ్మోస్ అనే పేరు పెట్టారే, ఎలా పెట్టారు సార్? సో బ్రహ్మోస్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మపుత్ర. సో చూడండి, మన ఇండియాలో ఉంటున్న ఒక ముఖ్యమైన నది బ్రహ్మపుత్ర. ప్లస్ అక్కడ ఇదే విధంగా రష్యాలో ఇంకొక నది ఉంది, మాస్క్వా. సో ఏంటది? మాస్క్వా. సో ఇక్కడ చూడండి, మాస్క్వా రివర్. ఈ రెండు నదుల యొక్క పేర్లు తీసుకోండి, బ్రహ్మోస్. సరిపోయిందా? సో అది బ్రా అని ఇక్కడ ఒక రెండు పదాలు బ్రహ్మోస్ అలా పేరు అనేది క్రియేట్ చేశారు. ఓకేనా? సో అలాగే మనము బ్రహ్మోస్ మిసైల్ గురించి తెలుసుకోవాలి కాబట్టి లెట్ us అండర్స్టాండ్. సో ఇది ఏంటంటే నాన్న 2 స్టేజెస్ ఉంటుంది, 2 స్టేజ్ మిసైల్. సో ఎన్ని స్టేజెస్ ఉంటుందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని స్టేజెస్ నాన్న? 2 స్టేజ్ మిసైలే మన బ్రహ్మోస్ మిసైల్ అనేది. అలాగే ఇందులో సాలిడ్ ప్రొపలెంట్ ఇంజిన్ కూడా ఉంటుంది. ఏముంటుందన్న? సాలిడ్ ప్రొపలెంట్ అంటే అక్కడ మీకు ఫ్యూయల్గా బూస్టింగ్ చేయడానికి ఏంటంటే ఇక్కడ ఉంటున్నది సాలిడ్ మెటీరియల్ యూజ్ చేస్తారు. సో అందుకని సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్ అండ్ ఇంజిన్ అనేది ఉంటుంది. ఇది ఏ స్టేజ్లో అంటే ఫస్ట్ స్టేజ్లో అనమాట. సో మొట్టమొదటి స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్ ఉంటుంది. తర్వాత తీసుకున్నారు అంటే సెకండ్ స్టేజ్లో, ఓకేనా, ఏముంటుందంటే మనకి లిక్విడ్ ర్యామ్జెట్ ఇంజిన్ ఉంటుంది. ఏంటది? లిక్విడ్ ర్యామ్జెట్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారా? నేను ర్యామ్జెట్ ఇంజిన్ చెప్పేటప్పుడు మీకు ఒక విషయం చెప్పాను. ఐ విల్ రివైజ్ దట్, ఐ విల్ షో దట్ హెడ్లైన్. సో ఇక్కడ చూడండి, సూపర్ సోనిక్ స్పీడ్లో ఏ ఇంజిన్ ఉపయోగిస్తాను చెప్పాను? ర్యామ్జెట్ ఇంజిన్ అని చెప్పానా లేదా? సో అంటే ఇక్కడ మీకు అది సాటిస్ఫై అయిపోయింది చూడండి. సో ఇది సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్తుందా? సో అంటే ఇక్కడ ఏమని క్లియర్గా మనకు అర్థమైంది. సూపర్ సోనిక్ స్పీడ్లో ఏంటి? ఇక్కడ ఎక్కడ ఇచ్చాను? ఇక్కడ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ అంటే సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్తుందనే కదా. అంటే ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసినట్టు కదా. లిక్విడ్ ర్యామ్జెట్ అనేది సెకండ్ స్టేజ్లో అనేది ఉంటుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. యూ నీడ్ టు హ్యావ్ ఎబిలిటీ టు ఇంటర్లింక్ నాన్న. ఒక టాపిక్ని మనం చెప్పేటప్పుడు అదేలా మీరు వినేటప్పుడు కూడా అర్థం చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే లింక్ చేసుకోవాలి. ఓకే, ఈ కంటెంట్ ఎందుకు ఇక్కడ అన్నారు అని. తర్వాత దీని యొక్క ఆపరేషన్స్, ఇది ఎలా ఆపరేట్ అవుతుంది, మనము దీన్ని గైడ్ చేస్తూ కంట్రోల్ చేస్తామా లేదంటే ఫైర్ అండ్ ఫర్గెటా? సో అలా అనుకున్నారంటే సో ఇది ఏంటంటేనన్నా ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఒక్కసారి దీన్ని లాంచ్ చేసామంటే, సో చూడండి, ఒక్కసారి దీన్ని లాంచ్ చేసామంటే మళ్ళీ మన చేతిలో కంట్రోల్లో ఉండదు. మనం ఆపాలనుకున్నా కానీ ఆపే ప్రయత్నం చేయలేమన్నమాట. ఆపే పొటెన్షియాలిటీ అనేది ఉండదు. సో అలాగే మనం తీసుకున్నామంటే సో చూడండి, ఈ యొక్క రేంజ్ అంటే ఎంత దూరం వరకు అటాక్ చేయొచ్చు ఒరిజినల్గా. ఓకేనా? ఒరిజినల్గా వచ్చేసి ఇది 290, ఓకేనా, 290 కిలోమీటర్స్ మాత్రమే. అంటే 290 కిలోమీటర్ల వరకు మాత్రమే అటాక్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది ఒరిజినల్గా. కానీ అవి కూడా ఏంటంటే రీసెంట్గా ఏంటంటే MTCR అగ్రిమెంట్, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజమ్ అగ్రిమెంట్, ఎందుకు 290 కిలోమీటర్స్ మాత్రమే ఉంది అన్నప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే నాన్న MTCR అంటే ఇక్కడ చూడండి, మిసైల్ టెక్నాలజీస్, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న మిసైల్ టెక్నాలజీస్ని, ఓకేనా. సో మిసైల్ టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేయడానికి ఒక కంట్రోల్ రిజిమ్ అనేది తెచ్చారు. ఈ కంట్రోల్ రిజిమ్ అనుసరించి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక 300 కిలోమీటర్ లోపు ఉన్న టార్గెట్ ఉన్న వాటిని అలో ఉంది కానీ పర్మిషన్, దానికి మించి లేదు అన్నారు. కానీ ఇదే విషయం తీసుకున్నారు అంటే 2016లో ఏం జరుగుతుందంటే MTCRలో, ఓకేనా, MTCRలో మన ఇండియా కూడా మెంబర్ అవుతుంది. ఓకేనా, ఇండియా ఆల్సో బికమ్ మెంబర్. సో ఇండియా అనేది ఏంటి? ఎంట్రీ ఇస్తుంది. ఇండియా ఎంట్రీ ఇవ్వగానే ఏంటి? ఇప్పుడు మన ఇండియాకి కూడా ఏంటంటే వీ కెన్ యూజ్ హై ఎండ్ అనేది మనకు క్లియర్గా పర్మిషన్ దొరికింది. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే నాన్న ఈ బ్రహ్మోస్ మిసైల్ యొక్క రేంజ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇంకా అది ఎంత దూరం పోయి దాడి చేయగలదు అనే ఒక రేంజ్ అనేది పెంపొందిస్తూ ఉన్నారు. ఆ ఎక్స్టెండ్ చేసేది ఎంత అంటేనన్నా 450 కిలోమీటర్స్ నుంచి కూడా టు 600 కిలోమీటర్స్ అనమాట.
అంటే 450 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల వరకు దాడి చేయగలిగిన పొటెన్షియాలిటీతో అనేది దీన్ని ఉత్పత్తి అనేది చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు మనకేంటంటే ఒక సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్ళగలిగిన ఇంపార్టెంట్ మిసైల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, వాటి యొక్క ఐడియా. సో ఈ ఆర్టికల్ మన ఇండియన్ మిసైల్ అయినప్పటికీ కూడా దీనికి సంబంధితమైన మిసైల్స్ ఏవి, ఈక్వివాలెంట్ మిసైల్స్ ఏవి అనేది మీకు ఎగ్జామ్లో వెరీ 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 ఇంపార్టెంట్. సో అదేంటో తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇక్కడ ఉంది చూడొచ్చు. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అని మనం అందిస్తున్నాం. సో స్టూడెంట్స్ అందరికీ కూడా యూపీఎస్సీ ప్రారంభించాలి, ఒక సబ్జెక్ట్ చదవాలి అంటే మీరు ఖచ్చితంగా ఎన్సీఆర్టీతోనే ప్రారంభం అవ్వాలి. సో అలాంటి అద్భుతమైన ఎన్సీఆర్టీ కోర్సెస్ అనేది మీకు 10,000 రూపాయలకే మనం అందిస్తూ ఉన్నాం కాబట్టి కైండ్లీ స్టార్ట్ ప్రిపేరింగ్, ఓకేనా. సో నెక్స్ట్, సో ఇక్కడ మనం ఏంటంటే సో లెట్ us గెట్ టు ద అదర్ మిసైల్స్, అంటే ఇలాంటి మిసైల్స్, ఓకేనా. ఇలాంటి అదర్ మిసైల్స్ ఏమున్నాయి అనేది మనము చూసుకుందాం, ఓకేనా. సో అదర్ మిసైల్స్ ఏంటి ఇందులో అనేది మనం చూద్దాం. సో ఆ విషయంగా తీసుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చైనాకి చెందిన HD-1 సూపర్ సోనిక్ మిసైల్. సో HD-1 సూపర్ సోనిక్ మిసైల్ అన్నమాట. HD-1 సూపర్ సోనిక్ మిసైల్. సో HD-1 సూపర్ సోనిక్ మిసైల్ అనేది యాక్చువల్గా ఏంటంటే సో ఇది చైనా వాళ్ళు డెవలప్ చేసిన ఒక మిసైల్. సో టార్గెట్ని పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి అలాగే సూపర్ సోనిక్ వేగంతో అటాక్ చేయగలిగిన మిసైల్. సో ఎవరిది ఇది? యూఎస్, చైనా. సో ఇదే విధంగా సో చూడండి టొమాహాక్. సో టొమాహాక్ అనేది ఏంటి? సో టొమాహాక్ అనేది యూఎస్ మరియు దాని యొక్క ఫ్రెండ్స్, అంటే ఇది ఎవరు ఉపయోగిస్తారు? యూఎస్ మెయిన్గా, ఓకేనా. యూఎస్ యూస్ చేసే ఒక మిసైల్ అనమాట. ఇది లాంగ్ రేంజ్, ఓకేనా. లాంగ్ రేంజ్ ఎక్కువ డిస్టెన్స్ అటాక్ చేయగలిగింది. అలాగే ఆల్ వెదర్, అంటే ఎలాంటి క్లైమేట్ కండిషన్స్లో అయినా కానీ మనం దీన్ని పంపించుకోగలం. అలాగే సబ్సోనిక్ క్రూజ్ మిసైల్. ఇదేంటి సబ్సోనిక్ క్రూజ్ మిసైల్. అంటే ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను అంటే ఇవన్నీ కూడా మీకు కరెంట్ అఫైర్స్లో అడిగారు కాబట్టి ఆ కంట్రీ నేమ్స్ అనేది మనకి తెలియాలి. దట్ ఈస్ వాట్ వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. సో అలాగే ఏంటంటే ఈ యొక్క మిసైల్కి ఒక టొమాహాక్ అనేది ఒక ఇంపార్టెంట్ యూనిక్నెస్ ఉంది. ఏంటంటే ఇది షిప్స్ నుంచి అలాగే సబ్మెరైన్స్ నుంచి కూడా ఈజీగా మనం లాంచ్ చేయొచ్చు. షిప్స్ నుంచి సబ్మెరైన్స్ నుంచి లాంచ్ చేసుకోవచ్చు. అలాగే 1000 మైల్స్ అవే, సో 1000 మైళ్ళ కంటే కూడా 1000 మైల్స్ అవే 1000 మైళ్ళ కంటే దూరంగా ఉంటున్న టార్గెట్ని కూడా అటాక్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్నదే ఈ యొక్క మిసైల్ అన్నమాట. తర్వాత సో ఇలాంటిది ఇస్రాయేల్ వారికి కూడా ఏంటంటే ఒక మిసైల్ ఉంది. సో ఇస్రాయేల్ వాళ్ళ మిసైల్ పేరంటే సీ బ్రేకర్. ఏంటది? సీ బ్రేకర్ అంటారు. సో ఇస్రాయేల్ వాళ్ళ మిసైల్ పేరంటే సీ బ్రేకర్ అని అంటారు. సో ఇది యాక్చువల్గా ఏంటంటే 5th జనరేషన్, ఓకేనా, మోడర్న్ లేటెస్ట్ 5th జనరేషన్ లాంగ్ రేంజ్ మిసైల్ అనమాట. ఇది కూడా లాంగ్ రేంజ్ మిసైల్. అలాగే ఏంటంటే గైడెడ్ మిసైల్ సిస్టమ్ అంటారు. అంటే జిఎంఎస్ అంటే ప్రిసైజ్ టార్గెట్ని మనం ఎక్కడైతే హిట్ చేయాలనుకున్నామో ఆ టార్గెట్ని కరెక్ట్గా వెతికిపోయి అటాక్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నది. తర్వాత మనం రష్యాకి చెందిన ఒక మిసైల్ సూపర్ సోనిక్ మిసైల్ అనేది తెలుసుకున్నాం. రష్యాకి చెందింది ఏంటంటే P-800 అంటారు. P-800 ఓనిక్స్ అంటారు, లేదంటే ఎకాంట్ అంటారు. ఏమంటారు? ఎకాంట్ అని అంటారు. సో గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే సో ఇది రష్యా వారు లాంచ్ చేసిన ఒక సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ అనమాట. ఏంటది? సూపర్ సోనిక్ అనేది వేగాన్ని గుర్తిస్తుంది. సూపర్ సోనిక్ యాంటీ షిప్, ముఖ్యంగా ఏంటంటే షిప్స్ని అటాక్ చేయగలిగిన ఒక పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి యాంటీ షిప్, ఓకేనా, యాంటీ షిప్ క్రూజ్ మిసైల్ అని అంటారు. సో దిస్ ఇస్ వాట్ ఇంపార్టెంట్ థింగ్స్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. అండ్ ఏదైతే మీకు యూపీఎస్సీకి ఎగ్జామ్ అవుతుందో అది మనకి చాలా చాలా క్లియర్గా మనం చూసాం. యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ఉపయోగపడేలాంటి క్వశ్చన్స్. సో ఇప్పుడు మనకేంటంటే సార్ ఇంతసేపు మీరు క్రూసు తర్వాత బ్యాలిస్టిక్ ఇలా పేర్లు చెప్తున్నారే, అసలు క్రూజ్ మిసైల్ అంటే ఏంటి, బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, అవి ఎలా వెళుతాయి, ఎలా దాడి చేస్తుంది అనే ప్రశ్నలు మీకు వస్తుంది. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పేటప్పుడు వాటికంతా కూడా క్లారిటీ ఇస్తానని చెప్పాను. సో అలాగే చూడండి. ఫస్ట్ క్రూజ్ మిసైల్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అసలు క్రూజ్ మిసైల్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నామంటే బ్యాలిస్టిక్ మిసైల్ అంటే కూడా మీకు తెలిసిపోతుంది, అవునా కదా. సో లెట్ us అండర్స్టాండ్ ఇట్, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రూజ్ మిసైల్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం సో ఇవన్నీ ఏంటంటే అన్మ్యాన్డ్. సో ఎప్పుడు కూడా అన్మ్యాన్డ్ అంటే ఏంటి? దాన్ని రన్ చేయడానికో పంపించడానికో మనిషి అవసరం లే. ఇది సెల్ఫ్ ప్రొపల్డ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే తనంతట తాను ఏంటంటే అలా అమ్యునిషన్ తీసుకొని వెళ్ళగలదు. సో అందువల్ల సెల్ఫ్ ప్రొపల్డ్ అనమాట. తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే మోస్ట్లీ
గైడెడ్ మిసైల్. మనం టార్గెట్ని చూసి ఆ టార్గెట్ని అటాక్ చేయడానికి దారిలో గైడెడ్స్ అంతా కూడా అంటే గైడింగ్స్ అనేది ప్రొవైడ్ చేయగలం, అంటే మనము కంట్రోల్ అనేది చేసుకోగలం. ఓకేనా. సో అలాగే ఏంటంటే సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్ పాత్ అంటే ఏంటంటే దాన్ని ఏమంటామంటే ఫ్లైట్ పాత్. ఓకేనా. ఫ్లైట్ యొక్క పాత్ అంటే ఏంటంటే ఇది వెళ్ళే దారిని, ఓకేనా, వెళ్ళే దారిని ఏంటంటే మనము సో ఫ్లైట్ పాత్ అంటాం. దాన్ని ఏంటంటే మనము ఖచ్చితంగా ఏంటంటే గైడ్ చేయొచ్చు, అంటే ఖచ్చితంగా మనం ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. సో తర్వాత తీసుకుంటున్నారు అంటే సో ఇక్కడ చూడండి, సో ఇది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో మాత్రమే, సో అంటే లో లేయర్లో వెళుతుందన్నమాట. సో అంటే ఎప్పుడు కూడా ఎక్కువ హైట్ పోదు, చాలా వరకు ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో, ఓకేనా, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోనే ఎక్కువగా వెళుతుంది. తర్వాత అంటే ఎక్స్ట్రా అట్మాస్ఫియర్కి అనేది వెళ్ళదనేది ఇక్కడ మీనింగ్. తర్వాత ఏంటంటే సో ఇక్కడ తీసుకున్నా అంటే అవి ఉపయోగించేది అంటే జెట్ ఇంజిన్ టెక్నాలజీ. సో ఏం ఉపయోగిస్తుంది? జెట్ ఇంజిన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. సో అలాంటి ప్రాసెస్లో వేగవంతంగా అనేది యాక్ట్ అవుతుంది. సో అలాంటి, ఓకేనా, క్రూజ్ మిసైల్కైనా ఎగ్జాంపుల్స్ విషయానికి వచ్చారంటే సో మన ఇండియా మనందరికీ తెలిసిందే, బ్రహ్మోస్, ఇండియా అండ్ చైనా. తర్వాత హర్పూన్ అనేది క్రూజ్ మిసైల్, కాకపోతే ఇది ఎవరిదంటే యుఎస్ఏది. ఓకేనా. తర్వాత ఎక్సోసాట్, ఓకేనా, ఎక్సోసెట్ అనేది ఫ్రాన్స్కి చెందిన ఒక మిసైల్ అన్నమాట. సో అలాగే ఏంటంటే దాటి యొక్క వేగం కానీ ఇవన్నీ కూడా మనము చూసుకున్నాము. సో అలాగే ఏంటంటే మోస్ట్లీ క్రూజ్ మిసైల్సే మనకి ఎక్కువగా సబ్సోనిక్ స్పీడ్లో, ఓకేనా, సబ్సోనిక్ స్పీడ్లో అంటే లెస్ దెన్ 0.8 మ్యాక్. తర్వాత ఏంటంటే సూపర్ సోనిక్ స్పీడ్లో, ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే హైపర్సోనిక్ స్పీడ్లో వెళ్ళగలవు. ఓకేనా. సో జనరల్గా అంటే ఈ 3 వేగాల్లోనే కామన్గా అనేది ఇవి వెళ్తూ ఉన్నాయనేది ఇక్కడ చెప్పబడిన వాస్తవం. తర్వాత ఏంటంటే ఇప్పుడు మీకు క్రూజ్ మిసైల్ అంటే తెలిసింది. నేను మళ్ళీ డయాగ్రామ్ వేసి వివరించడం అనేది చేస్తాను, బట్ నో ఇష్యూస్. నెక్స్ట్ ఏంటంటే బ్యాలిస్టిక్ మిసైల్. ఓకేనా. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి? సో ఇక్కడ ఏంటంటే బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో దీనికి ఒక ట్రాజెక్టరీ అనేది ఉంటుంది, దాన్ని ఏమంటాం? బ్యాలిస్టిక్ ట్రాజెక్టరీ. సో బ్యాలిస్టిక్ ట్రాజెక్టరీ అంటారు. లేదంటే దీన్ని ఏమంటారంటే మనము పారాబోలిక్, ఓకేనా, పారాబోలిక్ అంటారు. ఓకేనా. పారాబోలిక్ షేప్లో వస్తుందంటారు. ఓకేనా. చిన్నప్పుడు మీరు చదివేటప్పుడు చదువుంటారు, పారాబోలిక్ షేప్లో బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేది ట్రావెల్ అనేది అవుతుంది. సో అలాగే ఏంటంటే సో ఇది ట్రావెలింగ్ అనేది చూసుకున్నారంటే చూసారు అంటే ఏంటన్నా సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ అంటే ఈ ఫ్లైట్ పాత్ అనేది అవుట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనేది వెళ్తుందన్నమాట. సో అలాగే ఇక్కడ చూసుకున్నారంటే ఫ్రీ ఫాలింగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ వెళ్ళేటప్పుడు ప్రొపల్షన్ ఉంటుంది, రిటర్న్ భూమిపై అటాక్ చేసేయడానికి భూమిలో ఏ ప్రాంతాన్ని అయితే తాకుతుందో అలా తాకేటప్పుడు ఫ్రీ ఫాలింగ్, ఓకేనా, ఫ్రీ ఫాలింగ్ ట్రాజెక్టరీ అనమాట. అంటే సో ఇది ఫ్రీగా అనేది అలా మూవ్ అవుతుంది, అంటే ఆ యొక్క గ్రావిటేషన్తో పాటు నేలకు రీచ్ అవుతుంది అనేది ఇక్కడ వారు చెబుతున్న ఒక విషయం. తర్వాత ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ యొక్క ఎగ్జాంపుల్ విషయానికి వచ్చారంటే పృథ్వీ. ఏంటది పృథ్వీ 1, తర్వాత పృథ్వీ 2. సో ఇక్కడ చూడండి, మన ఇండియాలో ఉన్న పృథ్వీ క్లాస్ వెపనరీ లేదంటే మిసైల్స్ అనేది మనము ఎప్పుడు కూడా ఏంటంటే సో బ్యాలిస్టిక్ మిసైల్ టార్గెట్గానే మనం చేస్తాం. ఓకేనా. తర్వాత అగ్ని 1, తర్వాత అగ్ని 2, ఇవన్నీ కూడా బ్యాలిస్టిక్ అన్న. తర్వాత ఏంటంటే ధనుష్. సో అన్నీ కూడా సినిమాలు ఈ పేర్లు ఉంటున్నాయి. ఈ ధనుష్ అనేది కూడా ఏంటంటే బ్యాలిస్టిక్ మిసైల్. ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాలిస్టిక్ మిసైల్ కన్నా ఉదాహరణలు. సో అలాగే ఇవి ఎప్పుడూ కూడా లాంచ్ అనేది తీసుకున్నామంటే చాలా వరకు లాంగ్ రేంజ్, ఎక్కువ డిస్టెన్స్కి లాంచ్ చేస్తూ ఉంటాము. అలాగే దీనికంటూ ఏంటంటే ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకేనా. ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దాన్ని అనుసరించే ఇది వర్క్ అవుతుంది. కాకపోతే మనందరికీ ఏంటంటే సో ఇక్కడ సరే ఇప్పుడు సో కాల్ ఈ క్రూజ్ మిసైల్ని అలాగే బ్యాలిస్టిక్ మిసైల్కి డిఫరెన్స్ తెలియాలి అనే ఒక ఎంతూజియాజం ఉంటుంది, కాబట్టి వాటిని మస్ట్ తెలుసుకుందాం. సో మనము ఎప్పుడైనా కానీ ట్రాజెక్టరీ తీసుకున్నాం. ఓకేనా. సో ట్రాజెక్టరీ అంటే వాటి యొక్క ఫ్లో కానీ డైరెక్షన్ కానీ తీసుకున్నామంటే ఎలా ఉంటుంది? సో ఇలా నేను మ్యాప్ వేసానంటే సో ఇక్కడ లాంచ్ పాయింట్, ఇది ఎక్కడ పాయింట్ లాంచ్ అంటే ఎక్కడి నుంచి లాంచ్ చేస్తున్నాను అది లాంచ్ పాయింట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ బ్యాలిస్టిక్ మిసైల్ లాంచ్ చేస్తున్నాను, ఇలా అవుటర్ అట్మాస్ఫియర్కి వెళ్ళిపోతుంది. తర్వాత ఫ్యూల్ ఆగిపోతుంది, మళ్ళీ రిటర్న్ అవుతూ వచ్చేటప్పుడు చాలా వేగంగా ఉంటుంది, కానీ గ్రౌండ్ని రీచ్ అయిపోతుంది. కానీ ఈ పాయింట్ చూసారా, ఈ పాయింట్, సో అక్కడ ఏంటంటే మనం టార్గెట్ చేసి లాంచ్ చేస్తే అది ఎతిపాటికి ఆ రూట్లో అనేది వెళ్తుంది. సో దీన్ని ఏమంటాం మనం జనరల్గా? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది బ్యాలిస్టిక్. ఏమంటాం మనం? బ్యాలిస్టిక్ అంటాం. సో అలాగే ఇది మన అవుటర్ అట్మాస్ఫియర్ లేయర్. ఓకేనా. సో ఇది ఏంటంటే అవుటర్ అట్మాస్ఫియర్. సో ఏంటది? అవుటర్ అట్మాస్ఫియర్. సో మొత్తానికి ఏంటంటేనన్నా సో అవుటర్ స్పేస్లోకి వెళ్తుంది అనమాట. అవుటర్ అట్మాస్ఫియర్ అని అనొచ్చు, లేదంటే ఓకేనా, అవుటర్
స్పేస్ అనమాట. సో అవుటర్ స్పేస్లోకి వెళుతుంది అనేది మనకు వాస్తవం ఇక్కడ. సో అలాగే మనము ఇక్కడ క్రూజ్ మిసైల్ ఎలా వెళ్తుందో తెలుసుకుందాం. క్రూజ్ మిసైల్స్ అనేది ఎక్కువ హైట్ వెళ్ళదన్న, లోవర్ అట్మాస్ఫియర్లోనే వెళుతుంది. అలాగే చూడండి, బ్యాలిస్టిక్ మిసైల్స్ కన్నా కానీ దీన్ని మనం ఏమంటాం, క్రూజ్ మిసైల్స్ అంటే ఏంటి, తక్కువ హైట్లో వెళ్తుంది, చాలా వేగంగా కూడా వెళ్తుంది. సో అలాగే చివరి దాకా గైడ్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉంటుంది ఈ క్రూజ్ మిసైల్స్కి. తరువాత చాలా వరకు లో హైట్ వెళ్తుంది కాబట్టి, వేగంగా వెళ్తుంది కాబట్టి స్టెల్త్ ఫీచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. స్టెల్త్ అంటే ఏంటంటే రేడార్కి దొరకకుండా వెళ్ళగలిగిన క్యాపబిలిటీ అనేది కూడా ఏంటంటే మనకి ఈ మిసైల్స్కి అనేది ఎక్కువగా అనేది ఆ పొటెన్షియాలిటీ అనేది ఉంటుందన్న. సో దిస్ ఇస్ వాట్ కాల్డ్ యాజ్ ది సో కాల్డ్ ఏంటి మిసైల్ సిస్టమ్స్లో మనము లాస్ట్ వీడియోలో కూడా కొన్ని మిసైల్ సిస్టమ్స్ అలాగే వాటి యొక్క ఇంపార్టెన్స్ అన్నీ తెలుసుకున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఏంటంటే అసలు మిసైల్ సిస్టమ్స్లో బ్యాలిస్టిక్ అంటే ఏంటి, క్రూజ్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. సో గైస్, సో అలాగే ఏంటంటే ఇక్కడ చూడండి, లాస్ట్ ఆర్టికల్ ఏంటంటే సో ఏటీజీఎం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వరకు నేర్చుకున్నాం లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. అంతకంటే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో ఆప్షనల్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న స్టూడెంట్స్కి పిఎస్ఐఆర్, పబ్బాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వద్ద అందుబాటులో ఉన్నాయి. 30,000 రూపీసే మీ యొక్క కోర్స్ ఫీజ్. మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా 5,000 రూపాయలు కట్టుకుంటూ కూడా మీరు ఈ కోర్స్ అనేది పొందగలరు. సో ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఆఫ్ ద డే. సో ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే సో ఇంతకు ముందు ఏంటంటే మనము యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ చూసాము. ఇప్పుడు ఏంటంటేనన్నా సో మ్యాన్ పోర్టబుల్. సో యాంటీ ట్యాంక్లోనే సో ఇది ఆర్టికల్ 6 అయింది, ఆర్టికల్ 7 ఓకేనా, ఆర్టికల్ 7 అనుకుందాము. సో ఈ ఆర్టికల్ 7 విషయం ఏంటంటే మ్యాన్ పోర్టబుల్. సో మ్యాన్ పోర్టబుల్ అంటే ఏంటి, సో మ్యాన్ పోర్టబుల్ ఏటీజీఎమ్స్. సో ఏటీజీఎమ్స్ అంటే మీకు ఒక ఐడియా ఉంది కాబట్టి లాస్ట్ వీడియోలో చూసారు కాబట్టి మీకు ఐడియా ఉంది, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సో కాకపోతే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటే ఏంటి, సో చూడండి, ఇది ఎవరు తయారీ చేశారంటే మన ఇండియాలో డిఆర్డిఓ. సో ఎవరిచే తయారు చేయబడింది, డిఆర్డిఓ. ముఖ్యంగా మిసైల్స్ అంటేనే మనకి డిఆర్డిఓ గుర్తు రావాలి, శాటిలైట్స్ అంటేనే మనకి ఎవరంటే ఇస్రో గుర్తు రావాలి. ఇలా ఒక కామన్ మైండ్ సెట్ అనేది ఉండాలి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా సో వీరు సక్సెస్ఫుల్గా అనేది టెస్ట్ అనేది చేశారు. సో ఇది ఇండిజినస్ అంటే మనం ఇతర దేశాలతో నుంచి కోఆర్డినేట్ చేసుకోవడము, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడము అవి ఇవి కాకుండా ఇండిజినస్లీ అంటే మనంతటా మనమే మన ఇండియాలో తయారు చేసిన ఒక అద్భుతమైన ఒక సిస్టమ్. సో ఇక్కడ పేరుకి అర్థం చెప్తా చూడండి. మ్యాన్ పోర్టబుల్ అంటే మీరు, నేను, ఒక సామాన్యుడు, ఒక వ్యక్తి దాన్ని తీసుకొని ఈ యొక్క మిసైల్స్ అనేది లాంచ్ చేయొచ్చు అన్నమాట. సో అందుకోసమే ఇది యాంటీ ట్యాంక్ మిసైల్స్ అంటే యుద్ధ సమయాల్లో ట్యాంక్స్ని అటాక్ చేయగలిగిన ఒక యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఇవి. సో అలాగే ఏంటంటే మ్యాన్ పోర్టబుల్ అన్నప్పుడు ఒక వ్యక్తి మోయగలడు అంటే ఖచ్చితంగా లో వెయిట్ ఉండాలి. సో అందుకే వీటిలో లో వెయిట్ అనేది ఉంటుంది, చాలా తక్కువ బరువు ఉంటుంది. అలాగే దీన్ని మనం ఏమన్నా జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయడమో కంట్రోల్ చేయడమో అవుతుందా అంటే కాదు. అంటే ఏంటి, ఇది ఖచ్చితంగా ఏంటంటే ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్. ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్కి గైడెడ్ మిసైల్కి డిఫరెన్స్ ఇదేనన్న. సో ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ అనేది ఏంటంటే ఒకసారి నేను ఫైర్ చేశానంటే మళ్ళీ నా చేతుల్లో లేదు, అది పాటికి అది వెళ్ళిపోతుంది, టార్గెట్ని అటాక్ చేస్తుంది, ఓకేనా. సో అలాగే మనము ఒకవేళ సో చూడండి, గైడెడ్ అంటే ఏంటంటే చివరి దాకా ఏంటంటే మనం దాన్ని ఒక కంట్రోల్ అనేది చేయొచ్చు. సో తరువాత నెక్స్ట్ మనం తీసుకుంటున్నాము అంటే ఏంటంటేనన్నా ఇది మ్యాన్ పోర్టబుల్ అన్నారు, మ్యాన్ పోర్టబుల్ లాంచర్ అన్నారు. అంటే మనము వ్యక్తి భుజాల మీద, మీరు ఇవన్నీ కూడా యుద్ధ సమయాల్లో చూడొచ్చు, మ్యాన్ పోర్టబుల్ లాంచర్ అనేది ఉంటుంది. షోల్డర్ మీద నుంచి ఉంచి మనకి ఇంకా బాగా చెప్పాలి అంటే మీకు కేజీఎఫ్ ఇలాంటి మూవీస్ టైంలో అంతా కూడా చూపిస్తారు, ఓకేనా. సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ని టార్గెట్ చేసి అటాక్ చేయడానికి ఏంటంటేనన్నా దీనికి ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ కూడా అవైలబుల్లో ఉంది, ఓకేనా. ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్. సో ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ అంటే ఏంటంటే థర్మల్ ఇమేజింగ్ ఉపయోగించుకొని మనం ఏంటంటేనన్నా సో ఎక్కడైతే మనం టార్గెట్ చేయాలో వాటిని అంటే మనకి కంటికి కనబడకపోయినా కానీ వాటిని ఏంటంటే మనం ఈజీగా టార్గెట్ చేయగలిగిన కేపబిలిటీ అనేది ఉండే మిసైల్. సో ఓకే, తర్వాత నెక్స్ట్ ఆర్టికల్, ఓకేనన్నా, ఆర్టికల్ 8. సో ఆర్టికల్ 8లో ఏంటంటేనన్నా సో ఇక్కడ వీ గోనా సీ అబౌట్ వన్ మోర్ మిసైల్ దట్ ఈస్ వర్టికల్. సో దాని పేరు ఏంటంటేనన్నా వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ మిసైల్. సో ఏంటది, వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఏంటి, భూభాగం నుంచి మనం ఏంటంటే అంతరిక్షానికి పంపిస్తున్నాం. సో అంటే ఆకాశంలో ఉంటున్న టార్గెట్స్ని అటాక్ చేయగలిగిన పొటెన్షియాలిటీ ఉంటున్న మిసైల్. సో దీన్ని ఏమంటాం, VLSRSAM అంటాం, ఏమంటాం VL, ఓకేనా. సో విర్చువల్ లాంచ్ షార్ట్ రేంజ్, ఓకేనా. సో ఇది కూడా ఎవరు తయారు చేశారు, సో మిసైల్స్ అంటేనే ఒక డిఫాల్ట్ ఏమన్నాను
డిఆర్డిఓ. సో ఖచ్చితంగా డిఆర్డిఓనే దీన్ని తయారీ చేశారు. ఇది కూడా ఇండిజినసే. సో ఇండిజినస్ అంటే ఏంటి, మన ఇండియాలోనే తయారీ చేయబడిన మిసైల్. సో మళ్ళీ అదే టైం వస్తుంది కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది. సో అలాగే ఏంటంటేనన్నా, సో ఇది ఈ మిసైల్ సిస్టమ్ వెర్టికల్ లాంచ్ అనేది అంటే షిప్ బోన్ అంటే పడవ అంటే షిప్స్ నుంచి కూడా, ఓకేనా. సో షిప్స్ నుంచి కూడా మనం లాంచ్ చేయగలిగిన ఒక వెపన్ సిస్టమ్ అనమాట. సో షిప్స్ నుంచి కూడా వెపన్ సిస్టమ్గా అనేది మనం లాంచ్ చేయొచ్చు. సో షిప్స్ నుంచి కూడా ఈ వెపన్ సిస్టమ్ యొక్క ఉపయోగం ఏంటంటేనన్నా, ఏదైనా కానీ అంతరిక్షంలో వెళుతున్న టార్గెట్స్ని మనం టార్గెట్ చేయగలం. సో అంటే ఏంటి, దిస్ క్యాన్ చూస్ ఏరియల్ టార్గెట్స్, ఓకేనా. ఏరియల్ థ్రెట్స్ అంటే గాలిలో ఉంటున్న థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో ఏరియల్ థ్రెట్స్ అనమాట. ఏరియల్ థ్రెట్స్ని టార్గెట్ చేయగలిగిన ఒక పొటెన్షియాలిటీ ఉంటున్న ఒక వెపన్ సిస్టమ్ అనమాట. సుమారుగా దాని యొక్క రేంజెస్ ఎంత దూరం వరకు, ఆ రేంజ్ అనేది అంటే ఎంత హైట్ వరకు పోయి టార్గెట్ చేయగలదు అంటే అంతరిక్షంలో ఆకాశంలో ఫ్లై అవుతున్న ఏదైనా ఆబ్జెక్ట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని అంటే 52 యాక్చువల్గా ఏంటంటే 40 to 50 కిలోమీటర్స్ వరకు కూడా టార్గెట్ చేసే కేపబిలిటీ ఉంది. సో అలాగే ఏంటంటేనన్నా, సో ఇది ఇంకా కొన్ని సీ స్కిమ్మింగ్ టార్గెట్స్ అంటారు. అంటే ఈజీగా అంటే ఆన్ అన్ యావరేజ్ ఆల్టిట్యూడ్ వచ్చేసి 15 కిలోమీటర్స్ అనేది క్విక్గా అనేది వెయిట్ని బట్టి మారుతుంది. అంటే ఏంటంటేనన్నా, సో ఇక్కడ చూసుకోండి, మనము ఒక టార్గెట్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నామంటే, సో ఇలా మనం టార్గెట్ చేసేటప్పుడు అంటే కొన్నిసార్లు విజిబుల్ ఉంటుంది, కొన్నిసార్లు విజిబిలిటీ ఉండదు, వెయిట్ ఉంటుంది, అలాగే దాన్ని క్యారీ చేసే ఆ యొక్క వెపన్ సిస్టమ్ ఉంటుంది. సో దాని బరువును బట్టి దాని యొక్క హైట్ రేంజ్ మారుతుంటుంది. ఇన్ జనరల్ వచ్చేసి 40 to 50 కిలోమీటర్స్ అనేది ఇది టార్గెట్ చేస్తుంది. సో అలాగే దీని యొక్క డిజైన్, సో ఈ యొక్క విజువల్ రేంజ్, ఓకేనా. ఈ వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది ఏ ఒక ప్రకారంలో లాంచ్ చేశారంటేనన్నా, డిజైన్ ఎక్కడి నుంచి కాపీ కొట్టారు. సో దీని యొక్క డిజైన్ అనేది ముఖ్యంగా ఏంటంటే అస్త్రా మిసైల్ దగ్గర నుంచి, ఓకేనా. అస్త్రా మిసైల్ నుంచి కూడా డిజైన్ చేశారు. సో అస్త్రా మిసైల్ అనేది ఏంటి, అస్త్రా అనేది ఏంటంటే యాక్చువల్గా ఆ మిసైల్లో ఉంటున్న క్వాలిటీస్ని వాటిని స్టడీ చేసి వాటిని అనుసరించే దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది, ఓకేనా. సో అస్త్రా మిసైల్ అనేది ఏంటంటేనన్నా బియాండ్ విజువల్ రేంజ్ అంటే కంటికి కనబడిన టార్గెట్స్, ఓకేనా. బియాండ్ విజువల్ రేంజ్ కంటికి కనబడిన టార్గెట్ని టార్గెట్ చేయగలిగిన పొటెన్షియల్. సో అలాగే ఎయిర్ టు ఎయిర్ మిషన్. సో అస్త్రా అనేది ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంటారు. సో అంటే గాలిలో ఉన్న టార్గెట్స్ని టార్గెట్ చేయగలిగిన పొటెన్షియాలిటీ ఉన్న ఒక మిసైల్ అన్నమాట. సో ఇలా అద్భుతమైన మిసైల్ సిస్టమ్స్ గురించి ఇంకా మరింత కంటెంట్స్ గురించి మనం డీటెయిల్ చేసుకుందాము. సో ఇంకొక 4-5 మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయన్న, తర్వాత సబ్మెరైన్స్ గురించి ఉంది డిఫెన్స్ సిస్టమ్స్లో. సో వాటి గురించి ఏంటంటే నేను మీకు డీటెయిల్గా అనేది అందిస్తాను. సో అప్పుడు ఇంకొక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అనేది అవి నేర్చుకుందాము. సో అలాగే మీ అందరికీ నేను ఎప్పుడూ రిక్వెస్ట్ చేస్తున్న విధంగానే, సో కొత్తగా ఆఫ్లైన్ బ్యాచెస్ జాయిన్ అవ్వాలి అనుకున్న వారికి ఇది సరైన అవకాశం. ఎందుకంటే లిమిటెడ్ టైం స్పాన్ మాత్రమే, అడ్మిషన్స్ కూడా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి న్యూ బ్యాచెస్కి. సో మీరు కూడా అందులో అడ్మిషన్ పొందాలి అనుకుంటున్నారు అంటే, సో చూడండి 30 ఏప్రిల్ అనేది మీకు లాస్ట్ డేట్. అదే పనిగా ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఎండింగ్లో చెప్తున్నాను, ఎందుకంటే 13 రోజులు మాత్రమే ఉంది 70,000 రూపాయల ఫీజుకి. అలాగే నేను ముందు కూడా చెప్పాను, లాస్ట్ మంత్లో చాలా తక్కువ ఆఫర్ వచ్చింది, 50,000కే మీకు ఒక ఫీజుతో కోర్స్ జాయిన్ అయ్యే అవకాశం వచ్చింది. సో చాలామంది స్టూడెంట్స్ ఆ బెనిఫిట్ని కూడా బెనిఫిట్ పొందుతున్నారు, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో అలాగే ఏంటంటే ఫీజ్ రివిజన్ కాకముందే ఫస్ట్ మీకు అంతా కూడా 1 lakh ఫీజ్ రివిజన్ అయిపోతుంది. కాబట్టి అంతకుముందే మీరు కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారంటే, సో యూ క్యాన్ జాయిన్ అన్న. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day. I'll meet you in a next beautiful video.